ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. శివరాత్రి లోపల ఈ కథ విన్నవారికి ఆ శివయ్య అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఒక అద్భుతం జరగబోతుంది. నిర్లక్ష్యం చేయకుండా భక్తి శ్రద్ధలతో ఈ కథ వినండి. ఇక కథలోకి వెళ్తే, పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు. అతడు మహాశివభక్తుడు. రోజు తమ ఊర్లో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు. ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్ళేవాడు. ఆ శివునికి ఆ పాలను వాటిని నైవేద్యంగా ఆరగింపజేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకువెళ్ళేవాడు. ఇలా పరమనిష్టతో ప్రతిదినము కూడా కుంచెడు పాలను శివుడికి ఆరగింపజేసేవాడు. స్వామిని అర్చించేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగు ఊరికి వెళ్ళవలసి వచ్చింది పని మీద. దాంతో తను నిష్ఠగా చేసే శివపూజ, శివుడికి పాలని నివేదించే పని ఎలాగా అని అతను ఆలోచింపసాగాడు. ఇంట్లో అందరికన్నా చిన్నదైన తన కూతుర్ని దగ్గరికి పిలిచాడు. పాపా, మేము ఊరికి వెళ్తున్నాం. ఊరి నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు. ఇంకొక ముఖ్యమైన పని, అదేమిటి అంటే, మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింప చేసేవాళ్ళము. ఆ పని కూడా నువ్వే చెయ్యాలి తల్లి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ? ఇది మన నియమము తల్లి. పాలను వ్యర్థము అనేది చేయకు. ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా సహవాస గతులతో ఊరంతా కూడా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా, మర్చిపోవు కదూ, మా బంగారు కదూ అని గెడ్డం కూడా పట్టుకొని బ్రతిమలాడి మరీ తన కూతుర్ని బుజ్జగించి మరీ చెప్తాడు. అలా గుడికి వెళ్ళే పని తన పాపకి అప్పగించాడు శివదేవుడు. ఆ పాప సరే అంది. శివదేవుడు భార్యతో కలిసి పొరుగు ఊరు వెళ్ళాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని ఆ మంచి గోవు పాలను మరగ కాచి చల్లార్చి సరిగా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తన కట్టుకున్న పల్చని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట ఆ పాల గిన్నెను ఉంచి 2 చేతులు ఎత్తి స్వామికి మొక్కింది. ఇలా పాలవైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇదిగో పాలు, నీకోసమే తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది. ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుగా నిలబడింది. కాసేపు నుంచొని అలా చూడసాగింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. ఆ గిన్నెలో ఉన్న పాల వైపు విచిత్రంగా చూసింది. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను. తాగడానికి ఏమిటి నీకు ఇబ్బంది? పాలు అలాగే ఉన్నాయి. తాగవా? తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పరమాయించింది. ఓహో, శివుడు తాగలేడు, చిన్నపిల్లని కదా అని ఆ పాపకు చింత మొదలైంది. అమ్మా నాన్నలు నాకు ఈ పని అప్పగించి వెళ్ళారు. వాళ్ళు చెప్పినట్టే నేను చేశాను. ఎక్కడ ఏ లోపం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. శివుడేమో ఈరోజు పాలు త్రాగడం లేదు. దాంతో ఆ పాపకి భయం అనేది పట్టుకుంది. శివుడు పాలు తాగకపోతే అమ్మ నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా. శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలు ఎందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడసాగింది. పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? సద్దిపాలు అని అనుకుంటున్నావా? లేక పొగొస్తున్నాయి, నీళ్లు కలిపాననుకుంటున్నావా? ఆవు పాలు కాదనుకుంటున్నావా? పోనీ ఆకలిగా లేదా? ముఖం మొత్తిందా? కుంచెడు లేవని నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నానా ఏంటి?
చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం సాగింది. పరమశివ, పసిపాపను చూసి ఏమిటి ఈ సతాయింపు? ఆకలిగా లేదా? పోనీ అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా. పోతే పోని ఒక గుటక అన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప ఆ పరమశివుణ్ణి బ్రతిమలాడుతుంది. నువ్వు గనుక ఆ పాలు తాగలేదంటే మా అమ్మా నాన్నలు వచ్చి నన్ను కొడతారు. అప్పుడు నీకు సంతోషమా? అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా త్రాగవా? నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు. ఇది కాక ఇంకా నీకేమైనా పాలు కావాలా అడుగు, నిమిషంలో తీసుకువస్తా. కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు. లింగమూర్తి మఠంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతరకు నన్ను పంపిస్తావా? మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేస్తే వాళ్ళు తమ్ముణ్ణి వాళ్ళ అమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ అలా శివయ్యను బ్రతిమలాడుతూ ఉంది. మరియు ఏడుస్తూ అలానే ఉండిపోయింది ఆ పాప. అప్పుడు ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకున్నాడు. కానీ పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని అలా చూస్తూ ఉన్నాడు. ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా? ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది. ఆ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు. నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది. స్వామి వైపు చూస్తూ, మా వాళ్ళు నన్ను చంపేస్తారు. నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని అనుకుంటారు. నాన్నగారు పదే పదే చెప్పినా ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం అనేది ఖాయం. అంతకంటే ఇక్కడే నీ ముందు చావడం మేలు అని తలను శివలింగానికి వేసి బాదుకుంది. ఆ సర్వేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు. తల్లి, ఈ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకొని ఆ పాలన్నీ కూడా తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ రూపం అరుదైనది అని ఆ పాపకు తెలియదు. ఆయన దేవుడని కూడా తెలియదు. మనం పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది ఆ పాప. పాప యొక్క తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4-5 రోజులు అయ్యింది. పాప రోజు తానే పాలు తేవడం, శివుడికి నైవేద్యంగా అందించడం, అది శివుడికి బాగా నచ్చింది. అలా కొనసాగుతూ ఉంది. ఇలా ప్రతిరోజు పాలు తేవడం, శివుడు తాగడం, ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. ఒకరోజు ఊరు వెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపబెట్టి ఇంటికి వెళుతూ ఉంది. అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతులేస్తుంది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలు గిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు. ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు. అప్పుడు పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారమును అంతా కూడా చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పాలు త్రాగడమేంది? నువ్వు ఏదో అబద్ధం అనేది చెప్తున్నావు. శివుడు పేరు చెప్పి నువ్వే త్రాగేశావా ఏంటి అని నిలదీస్తూ అడుగుతున్నాడు. నిజం చెప్పు అంటున్నాడు. శివుడికి నేను చేసే వ్రతాన్ని నీలపాలు చేసావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ని అనరాని మాటలు అంటాడు. అప్పుడు తను పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్తాడు. రోజులాగే పాప పాలను శివుని ముందు ఉంచింది. లింగమూర్తి, ఆరగించవయ్యా అని పిలిచింది. ఆ స్వామి పలకలేదు. అప్పుడు శివుదేవుడికి పట్టరాని కోపం అనేది వచ్చింది. ఓసి, రోజూ పాలు తాగే శివుడు ఇవాళ త్రాగలేదు, చూడను కూడా చూడలేదు. కన్న తండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఇన్ని కథలు చెప్పి మోసం చేసావే పాపిష్టిదానా! ఎంత శివద్రోహము చేశావే!
శివుడికి తెచ్చిన పాలను నువ్వే త్రాగేశావు. మళ్ళీ అబద్ధం కూడా. ఉండు, నీ పని చెప్తా. ఎంత నాటకమాడావే. నిన్ను ఊరికే వదలను, నిన్ను వదిలిపెట్టను అని నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోయింది. ఆ క్షణం ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తా ఓం లింగా, ఓ లింగా అంటూ లింగేశ్వరుణ్ణి గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేను ఉన్నాను అంటూ భయపడుకు. అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరిచాడు. పాప అందులోకి చొరబడింది. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలకి తనని లాగబోయాడు. అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగము పాప మాయమైపోయింది. ఎంతో నిశ్చలమైనది ఆ పాప యొక్క భక్తి, అమాయకత్వము. అదే శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని తన యొక్క బిడ్డకు దర్శనమిచ్చాడు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనే పేరుతో స్తుతించబడింది. ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళ జీవితంలో శివయ్య అనుగ్రహంతో, ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో మీరు అనుకున్న కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. మీ జీవితంలో గొప్ప గొప్ప మార్కులు కూడా ఆ శివయ్య తండ్రి అనుగ్రహం వలన తప్పకుండా కూడా నెరవేరబోతాయి. మీ జీవితంలో మీరు అనుకునే కోరిక నెరవేరుతుంది. ఈ కథ విన్న వారందరికీ కూడా మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. ఈ కథ కూడా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ కథ మీకు నచ్చితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.